హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా మన కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మనకు స్ట్రైక్ వార్నింగ్ పడితే మనకి ఏ విధంగా రిమూవ్ చేయాలో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. దానికి మనకేం లేదండి. ముందుగా మనకు దానిలో ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. 7 క్వెషన్స్ ఆన్సర్ చెప్పామంటే దానికి ఈజీగా మనం ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయితే 3 మంత్స్‌లో మనకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అనే వార్నింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా వీడియోకి మనకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ వచ్చిందంటే వార్నింగ్ అని వచ్చింది. ఇలా చూపిస్తుంది. దీంట్లో మనకు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. దీనికి 3 మంత్స్‌లో దీని ట్రైనింగ్ అనేది వార్నింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఇది చూడండి. దీని పక్కనే మనకు టేక్ యాక్షన్ అని చూపిస్తుంది చూడు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినామంటే మనకు క్వెషన్స్ అనేవి అడుగుతాయండి. చాలా సింపుల్‌గా క్వెషన్స్ అడుగుతాయి. ఆ క్వెషన్స్ మనకు తెలియకపోయినా ఇక్కడ చూడండి. మనకి ఏదైనా పాలసీ ట్రైనింగ్ అంటే పాలసీ మనం కరెక్ట్‌గా ఫాలో చేయలేదు కాబట్టి మనకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అనేది వార్నింగ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి 7 క్వెషన్స్ అండ్ 50 మినిట్స్ టైమ్ ఉంటాయి. దాంట్లో మనం ఫినిష్ చేసినామంటే దాని క్యాష్ నో అంటుంది. మన క్యాష్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ అయితే టిక్ కనబడుతుంది. గ్రీన్ కలర్‌లో పడుతుంది. మన క్వెషన్‌కి ఆన్సర్ కరెక్ట్ అయితే. ఒకవేళ రాంగ్ అయినా పర్లేదు. మనకు రాంగ్ అయినా కూడా మనమేం దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కినామంటే ఈజీగా మనకు ఆన్సర్ అనేది చాలా సింపుల్‌గా 7 క్వెషన్స్ మనకు 7 కూడా మనం కరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. ఒకవేళ రాంగ్ అయినా ఇలా చూపిస్తున్నాడు. అలా రాంగ్ అయినా కూడా మనకు మళ్ళీ కరెక్ట్‌గా పెట్టుకొని ఓకే చేసినామంటే ఉంటుంది. చాలా సింపుల్‌గా ఈ క్వెషన్స్ అన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకు 3 మంత్స్‌కి మనకు ట్రైనింగ్ 3 మంత్స్‌లో మనకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది. వార్నింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలా మనకు చాలామంది ఇలా పడిందంటే ఇబ్బంది పడుతుంది. మన ఛానల్ ఏమన్నా పోతుందా ఏమో, ఎక్కడైనా బాధపడుతుంటారు. ఏమి ఛానల్‌కి అయితే ఎఫెక్ట్ ఏముండదు. ఇట్లా వార్నింగ్ అనేది చాలా ఈజీగా మనము తీసేయొచ్చు మనము. దీనికోసం మనం చాలామంది కూడా ఇలా మన ఛానల్ పోతుందేమో అని చెప్పి మనం బాధపడుతుంటారు. వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. 7 క్వెషన్స్. మనం 7 క్వెషన్స్‌కి మనకు ఆన్సర్ మనము కరెక్ట్‌గా పెట్టుకొని 7 క్వెషన్స్ 7 కరెక్ట్‌గా చెప్పేసిన తర్వాత అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్‌లో మనం చూపిస్తాను చూడండి. ఇలా చాలా సింపుల్‌గా కూడా మనకు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ఎక్కువ మంది కూడా దీంట్లో ఏదో మన ఛానల్ పోయిందని చెప్పి ఈ ఛానల్ మళ్ళీ వాడకన్నా ఇంకో ఛానల్ క్రియేట్ చేసి ఇలా మనకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వీడియో చూసిన తర్వాతైనా కొంతమందైనా మారుతారని చెప్పి మనకు దానివల్ల మన ఛానల్ కూడా చిన్న స్ట్రైక్ అనేది రావడం అయింది. స్ట్రైక్ వార్నింగ్ అనేది రావడం అయింది. దానివల్లే మనకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చిన్న అబ్బాయి టెక్ జెట్ ఛానల్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇంకా మంచి మంచి దాంట్ల గురించి మనం ప్రమోట్ చేసే అది లేదండి. బెట్టింగ్ యాప్స్ ఎక్కువ బెట్టింగ్ యాప్స్‌లో మనకు ఐపీఎల్ కానీ ఇలాంటి దాంట్లో వచ్చినా కూడా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంట్ల గురించి కూడా మనం వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇలా మనకు ట్రైనింగ్ అయిపోయింది. మనకు క్వెషన్స్ నైస్ వర్క్ యూ హావ్ కంప్లీటెడ్ యువర్ ట్రైనింగ్ అండ్ 3 మంత్స్‌లో మనకు జూన్ 12వ తారీఖున మనకు అది కంప్లీట్ అయిపోతుంది. అది స్ట్రైక్ వార్నింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా మనకు ఇలా వచ్చింది కదా అని చెప్పి చాలామంది ఇప్పుడు ఆన్సర్లు కరెక్ట్‌గా పెట్టేసాం. ఓకే. ఇబ్బంది లేదు. అది ఆటోమేటిక్‌గా మనకు 3 మంత్స్ అయిపోతేనే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇబ్బంది అయితే మన ఛానల్‌కి ఏమన్నా ఇప్పుడు కూడా మనం అది స్ట్రైక్ పడినా కూడా మనకు వార్నింగ్ అని పడినా కూడా మనకి నెక్స్ట్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అయితే ఏముండదు. ఇలా చూపిస్తుంది మన డాష్‌బోర్డ్‌లో కూడా మనకు చూపించడం జరిగింది. ఎన్ని రోజులు వార్నింగ్ అనేది పడింది అని. మన ఛానల్ గురించి మొత్తం బయోడేటా అంతా మొత్తం చూపిస్తుంది. సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉండదు. ఇలా ఛానల్ గ్రో అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా ఎలా అవుతున్నాయి. ఇంకా ఆడియన్స్ ఎలా మన వీడియోస్ని సెర్చ్ చేస్తున్నారు. దాని గురించి కూడా మొత్తం డాష్‌బోర్డ్‌లో మనకు చూపించిన వీడియోలు కూడా కామెంట్స్ పెట్టినా కూడా దాంట్లో కామెంట్స్ కూడా మనకు